నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి యొక్క ఫలాలు చూసినట్లయితే ముందుగా వీరికి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని కలవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తండ్రి, తల్లి మొదలైన పెద్దలతో కలిసి తీర్థయాత్ర నిమిత్తం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ప్రతి విషయంలోనూ సంతృప్తి అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఆ అసంతృప్తిని జయించడానికి తప్పనిసరిగా వీరు శ్రీరామ జయరామ చేయడం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన విషయాల్లో అంటే అది ఏదైనా విద్యకు సంబంధించి కానీ, వృత్తికి సంబంధించి కానీ, ఆధ్యాత్మకు సంబంధించిన విషయాల్లో కానీ తల్లిదండ్రులు ఇద్దరినీ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి. తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం రాకుండా ఉండడానికి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చు వల్ల కానీ, అనుకోని ప్రయాణాల వల్ల కానీ కొంత అసంతృప్తికి కానీ, కొంత అసౌకర్యానికి కానీ గురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు అలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకునే మనస్థితిని తెచ్చుకునే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం చాలా చక్కగా ఉంటుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఊహించని విధంగా వ్యక్తులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా వ్యవహరిస్తూ పనులు సాధించుకోవాలి. అలాగే వృత్తి కొరకు చేసే ప్రయత్నాలలో నూతన అవకాశాలు లభ్యమైనప్పటికీ దాన్ని ఉపయోగించుకునే వైనంలో రకరకాలుగా ఆలోచిస్తారంటే ఇది ఎంతవరకు చేస్తే మంచిది, ఎంతవరకు ఒకేసారి వాళ్ళకి వచ్చే 2-3 ఆఫర్స్ వల్ల డెసిషన్ ఎలా తీసుకోవాలన్న విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి తొందరగా నిర్ణయం తీసుకోవడానికి వెంటనే వాళ్ళు స్పందించకుండా ఆగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా నైపుణ్యాలు పెంచుకుంటూ ఏ విధానంలో ముందుకు వెళ్ళాలన్న విషయం మీద మాత్రం ఎక్కువ దృష్టిని సారిస్తారు. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వాళ్ళకి మానసిక తృప్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. సృజనాత్మకత అనేది ఎంతో చక్కగా ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు అనేవి ఏర్పరచుకుంటారు. అది భవిష్యత్ ప్రణాళికల కొరకు కావచ్చు, లేకపోతే ఇష్టపడిన వ్యక్తుల కొరకు కావచ్చు. ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు చేసి ఆనందాన్ని వాళ్ళు పొందడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంది. అలాగే ఏదన్నా సృజనాత్మకతకు సంబంధించిన వృత్తుల్లో వీళ్ళు రాణించడానికి, వాటికి సంబంధించిన అవకాశాలు రావడానికి ఎక్కువ ఉండే రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కన్యా రాశి. మరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయండి? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణమైనా, లేకపోతే తల్లి యొక్క ఆరోగ్య విషయం కానీ, ఆదాయ విషయాలు కానీ, వ్యవసాయ సంబంధించిన విషయాలు అన్నీ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా క్రమబద్ధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ప్రశాంతతకు సంబంధించిన విషయాలు మాత్రం కొంత ఎక్కువ స్థితిలో వీళ్ళు దృష్టిని సారిస్తారు. వీళ్ళు ఆశించిన స్థాయిలో కుటుంబంలో డిసిప్లిన్ అనేది లేకపోవడం కానీ, రెగ్యులారిటీ అనేది లేకపోవడం వల్ల కానీ కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ వీళ్ళు తమ వాక్చాతుర్యంతో, సమయస్ఫూర్తితో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ఆ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మరల్చుకుంటారు. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి తమ శక్తి సామర్థ్యాల మీద చాలా నమ్మకం అనేది ఏర్పడుతుంది. చాలా చక్కగా ఎఫర్ట్స్ చూపిస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. చక్కగా ప్రతి విషయంలోనూ మంచి గోల్ ఏర్పరచుకొని దానిలో ముందుకు వెళ్ళిపోవడానికి వాళ్ళు తమ యొక్క తోబుట్టువులు కానీ, కొలీగ్స్ కానీ వారి యొక్క సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి లేకపోతే తండ్రి పాటు సమానమైన పెద్దలు ఎవరున్నప్పటికీ తండ్రి సమానులైన పెద్దలు అందరితో కూడా చక్కగా ఈ రోజున మాట్లాడి, అలాగే ఏదైనా వ్యాపారవేత్తలు ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వైపు ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని వీళ్ళు వాళ్ళ ఫీల్డ్లో ఎదగడానికి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడానికి ఈ రోజున చర్చలు జరుపుతారు. వృశ్చిక రాశి.
మరి వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత నిలుపుదల అనేది ఏర్పడుతుంది. అంటే ఎదురు చూసిన విధానాల్లో రావాల్సిన డబ్బులు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కానీ ఏదైనా ఎక్కడన్నా వీళ్ళు పెట్టిన ధనం విషయంలో అది కొంత ఆగడం, అలాగే ఇంకా కొత్త కొత్త మార్గాల్లో ధనాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎలా పెడితే బాగుంటుందనే ఆలోచనలు అధికంగా చేయడం, ఆ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు అనేది వీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, అంటే మీ యొక్క ఆలోచన విధానం అవతల వారి యొక్క ఆలోచన విధానాన్ని పొసక్కపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు మీ అంతటి మీరే నిర్ణయం తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అవి సామాన్య ఫలితాలే ఇస్తాయి తప్ప పెద్ద చెప్పుకోదగిన స్థాయిలో ఉండడం అనేది తక్కువ. అలాగే కుటుంబానికి ముఖ్యులు అనుకోని అతిథులు రావడం అనేది, అలాగే కుటుంబ వాతావరణంలో కొంత విందు వినోదాల్లో మొదలైన వాటిలో పాల్గొనడం, కుటుంబంలో ముఖ్యంగా మీ యొక్క సంతానంతో మీరు మాట్లాడిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వారికి అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య రీత్యా ఏర్పడడం, అలాగే మీ మీద మీరు విలాసవంతంగా ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు తప్ప అది పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం అనేది కొంతవరకు తక్కువగానే ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆకస్మికమైన అవకాశాలు, అనుకోని ఖర్చులు రెండు సమాంతరంగా ఉండడం, అదే సమయంలో నూతన అవకాశాలు వృత్తికి సంబంధించి ప్రస్తుతం చేస్తున్న వృత్తి ఉన్నప్పటికీ కూడా నూతన అవకాశాలు, సడన్ చేంజెస్ చేస్తున్న వృత్తిలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఏర్పడడం, దానివల్ల ఉన్న వృత్తిలోంచి బయటికి వద్దామా అనే ఆలోచనలు రావడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు కొంత ఈ రోజున దానికి సంబంధించి చాలా ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి? మకర రాశి వాళ్ళ విషయం మనం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద కూడా ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసుకుంటారు. ఆర్థికంగా చాలా వరకు వీళ్ళకి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆశించిన ఫలితాలు పొందుతూ ఇతరుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా కుటుంబ సభ్యులు, అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమవ్వడం, దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళే కార్యక్రమాలని కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజునే భావన చేయొచ్చు. కుంభరాశి. కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. అది వృత్తి మార్పు కోసం కొరకు కావచ్చు, విదేశీ యానం కొరకు కావచ్చు, చిన్ననాటి మిత్రులు, మీతో పాటు చదువుకున్న వాళ్ళు, లేకపోతే మీ యొక్క అన్నదమ్ములు ఎక్కడన్నా విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ, ఎవరో ఒకరి యొక్క సంప్రదింపులు, సలహా సహకారాలతో కానీ, లేకపోతే మీడియా రంగంలో ఉండేవాళ్ళకి కానీ నూతన అవకాశాలు, లేకపోతే ఆల్రెడీ వెళ్ళొచ్చిన ఇంటర్వ్యూలు ఏదైనా ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలంగా చర్చలు జరగడం, దాని విషయంలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ ఈ రోజున కృషి చేయడం, దాని మీద ఈ రోజున ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా మనం బలంగా భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీనరాశి వాళ్ళకి వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న వృత్తి విషయంలో ఎక్కువ స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. తగిన గౌరవం అనేది ఏర్పడుతున్నా కూడా ఆదాయ విషయంలో పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు లేకపోయినా శ్రమ, బాధ్యతలు అనేవి మాత్రం అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా నూతన బాధ్యతలు, నూతన పొజిషన్, అంటే ఉన్న పొజిషన్స్ని కొంత మార్పులు ఏర్పడతాయి. స్థానచలనానికి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు, కానీ స్థానచలనం కన్నా కూడా ఉన్న ప్రదేశంలోనే దానికి సంబంధించిన వృత్తిపరమైన బాధ్యతలు అనేవి వాళ్ళకి చాలా అధికంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా తండ్రి యొక్క తోబుట్టువులు కానీ, లేకపోతే మీ తండ్రి తర బంధువులతో కానీ ఈ రోజున వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళి రావడం, కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళతో చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం, ఆకస్మికంగా వాళ్ళు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ద్వాదశ రాశుల వారు అందరూ కూడా